సందీప్ రెడ్డి వంగ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక, ససిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠం కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఉరుతొలగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. Thank you so much, sir, for seeing this character in me. Like, thank you so much, sir, Venu garu, sir. And very honored to be part of Bhadrakali Pictures. Thank you so much, sir, Sandeep Reddy, sir, Pranay Reddy, sir. Very grateful and so happy to share the journey with everybody. Like everybody, and thank you so much. ఎందుకు నవ్వవా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ప్రీ రిలీజ్కి నేను మాట్లాడదా చాలా, ఈరోజు తక్కువ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 3కి అందరూ చూడండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లవ్ అండ్ ఎంజాయ్. అండ్ సో ప్రేమ, హాస్య, ఉత్కంఠ ఏంటో ఫీల్ చేయాలంటే ఎవ్రీబడి గో వాచ్ ఇన్ థియేటర్స్. నేను మొన్ననే మాట్లాడినా, నేనే వెయిట్ చేస్తున్నా మా సందీప్ అన్న ఏం మాట్లాడతాడని. సో నేను మాట్లాడకుండా మా సందీప్ అన్న మాట్లాడే సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అన్న, సందీప్ భాయ్, ప్రణయ్ అన్న, లవ్ యూ ఆల్. చాలా more than for Bhadrakali and for myself, I would like to make this movie successful for మన మ్యూజిక్ డైరెక్టర్ వాస్కి బాయ్ గారి కోసం. ఈ అందరూ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం పనిచేశారు, కాలేజ్ పాస్అవుట్ పిల్లలు, అండ్ ఈ డ్యాన్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో రిలేటివ్లీ యాక్టర్స్ కూడా 1 or 2 మూవీస్ ఓల్డ్. సో ఐ వాంట్ దిస్ మూవీ టు సక్సెస్ ఫర్ దెమ్ మోర్ దాన్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద డైరెక్టర్, డెబ్యూటెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఒక వెంకటేష్ గారిని వదిలేస్తే వీళ్ళు కూడా లిటరల్లీ 1-2 మూవీస్ ఓల్డ్ వాళ్ళు. సో అండ్ ఆల్సో డిఓపి 2nd or 3rd మూవీ. సో వీళ్ళందరికీ ఇది బిగ్ టైం వర్క్ కావాలి. ఇది వర్క్ అయితేనే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. సో I would like to pray to the God ఇది సినిమా సక్సెస్ఫుల్ కావాలి అండ్ వాళ్ళకు ఇంకెక్కువ ఛాన్సులు రావాలి, వాళ్ళు ఇంకెక్కువ ఫ్లరిష్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ అన్న, ప్రణయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మా సొంత పెద్దమ్మ కొడుకులు ఇద్దరు వెనుకుండి నన్ను ముంగడి పూజ చేస్తున్నట్టుంది ఈ సినిమాకి. రియల్లీ సొంత బ్రదర్స్ లానే ఫీల్ చేపిస్తారు మాట్లాడుతుంటే. అండ్ ఈ రోమాంచకం స్టేజ్ మీద నిలబడుతుంటే, ఇది మీరు చూసారుగా ట్రైలర్, ఫన్ క్యూట్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం. కానీ ఇక్కడ సందీప్ అన్న, ప్రణయ్ అన్న నిల్చొని ఉంటే ఇది రోమాంచకం అనాలంటే మస్తు కష్టమవుతుంది. రోమాంచకం అన్న బుద్ధి అవుతుంది, ఫుల్ సీరియస్గానే అనిపిస్తుంది అన్నంటే. అండ్ యా, టు బీ ఫ్రాంక్, ఇన్ని రోజులు అన్న వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే భద్రకాళి బ్యానర్లో తెలిసింది యాక్చువల్గా సందీప్ అన్న, ప్రణయ్ అన్న సూపర్ స్వీట్ క్యూట్ అని. అన్న ఇప్పుడు మీరు చూడండి, స్టేజ్ మీద ఉన్నంతసేపు స్మైల్ అయితే మెయింటైన్ అవుతుంటుందని హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ఆపర్చునిటీ కోసం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నా. మా మమ్మీ డాడీ ప్రేయర్స్ వర్క్ అయినాయి గట్టిగా. అండ్ మా వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బ్యూటిఫుల్, ఒక యాక్టర్కి సూపర్ ఓపెన్ అప్ అయిపోయి ఈజ్ చూపించుకుంటూ, స్టిల్ బాయ్ నెక్స్ట్ డోర్గా వండుకుంటూ, అందరికీ నవ్వుపిస్తూ లవబుల్గా అనిపించే క్యారెక్టర్ చాలా తక్కువ మంది రాస్తారు. అండ్ నాకు ఇట్లాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన అంటే నాకేమనిపించింది అంటే, ఈ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఎట్లయితే చేసిండో అంత ఇన్నోసెంట్గా, అది కష్టం అనిపిస్తుంది నాకు అట్లా యాక్టింగ్ చేయడం. అది చూస్తున్నప్పుడు అతని యాక్టింగ్, అమ్మాయి యాక్టింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్, అది సినిమాలా లేదు.
అది మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది నేను కథ విన్నా, అసెంబుల్ కట్ చూసిన, ఒక్కరోజు షూటింగ్ పోలేదు, అసలు వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తానని చేయలేదు. నేను కథ విన్నప్పుడు ఎంత నవ్వినో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ నవ్వినా. సూపర్ హిలేరియస్ రైడ్, అదైతే చెప్పగలుగుతా. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత కొంచెం మాట్లాడదాం. యా, అండ్ ఫస్ట్ టైం మా భద్రకాళి ఫిలింకి క్లీన్ యూబై వస్తుంది. ఎప్పుడు ఏళ్ళు వచ్చేటి. సో ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా రాలేదు, ఈసారి అయితే రండి. థియేటర్ బయట ఎవడు ఆపడం మిమ్మల్ని. సో యా, మ్యూజిక్ బాగుంది అండ్ టైం అసలు తెలియట్లేదు. మిక్సింగ్ ల్యాబ్లో చూసి నేను అరే అప్పుడే ఇంటర్వ్యూలు వచ్చిందా అనుకున్నా. అంటే ఇక మన సినిమా అందుకే అంటున్నా కదా, కొద్ది మెల్ల మాట్లాడదాం, ఎక్కువ డబ్బా కొట్టిన ఉంటుంది. బట్ మీకు అందరూ నచ్చిందా ట్రైలర్ ఎట్లతో సినిమా అట్లే ఉంటుంది త్రూ అవుట్.